ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకో తోడు చూడండి ఏ విధంగా గాల్లోకి వచ్చిందో పైకి. వీళ్ళు ముగ్గురు ఉన్నారు చూసావా, మన ఫస్ట్ టైం మాట్లాడడం వాళ్ళ కళ్ళ ముందు చూస్తామంటే వీళ్ళకి నవ్వుతున్నారు వీళ్ళు. సో ఈయన అడిగితే ఇప్పుడు తోడింది తేలిందండి పైకి. మామగారు సిగ్గుపడుతున్నారు ఈయన. బా తోడింది పైకి తేలుతుంది చెప్పు బా. చెప్పండి. సో ఇప్పుడు వీళ్ళు తెలియదు కాబట్టి అందుకే మనం ఉన్నాం పడం మీద. సో వీళ్ళకన్నా కొంచెం అన్నా చెప్పాలిగా, మనం గైడ్ చేస్తాం ప్రతిదీ. తోడు చూడండి ఎప్పుడైనా ఇలా గాల్లో పైకి తెలియదంటే ఏదో చేప ఉన్నట్టే, అది జల్ల కానీ పండుగప్ప కానీ. సో ఏంటనే తెలుస్తుంది, అది కూడా మనకి పౌటలు మాత్రం తెలుస్తుంది, ఎందుకంటే నైట్ టైం ఇంకా ఏం తెలియదు మనకి. ఇంకా ఇంకో ఇక్కడ చూడండి మీకు జూమ్ చేస్తాను, మనం పెట్టిన కవర్ కూడా ఎంత ఇస్తుందో ఇంకో కనపడిందా. ఆ మాత్రం ఏదైపోతే వచ్చింది చెప్ప ఇంకా అలా పక్క నుంచి వెళ్ళిపోద్ది. ఇంకా చూసారా దీనికి ఆయుస్ ఉంది. సో ఇంక దీన్ని మనం నీటిలో వదిలేస్తాం ఇప్పుడు. అది చూద్దాం చేప ఎక్కడుందో తెలియదు కదా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీకులాగే. ఇక్కడ ఏంటంటే గుడ్ న్యూస్ మాకు, ఇక్కడ చూడండి మీకు జూమ్ చేస్తాను 5x పెట్టి, అదిగో కనపడుతుందా. గవర్నమెంట్ ఏంటంటే మనకి ఆ రాళ్ళు శాంక్షన్ చేసింది, గొట్టు అనేది కూలిపోతుంది కదా, ఇదంతా ఇటు సైడ్ అంతా ఏపీ బోర్డరు ఎదురులంక, ఇది కూలిపోతుందని చెప్పి ప్రతి వరదకి ఆ పెద్ద పెద్ద రాళ్ళతో మాత్రం మంచిగా లైన్ చేసేస్తుంది. చివరి వరకు శాంక్షన్ అయింది. ఇది ఒక 3-4 నెలల్లో కంప్లీట్ అయిపోద్ది కాబట్టి చాలా మంచిది ఇంకా ఎదురులంకలందరికీ. ఇక్కడైతే బాగా లోతుగా ఉంటుంది, దగ్గరికి 12 బార్లు 14 బార్లు కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మీకు వేరే పడవలు కనపడుతుంది కదా, ఇదంతా వేరే ఫిషింగ్, దీన్ని వలకట్టు అంటారు. నైట్ టైము వస్తారు వీళ్ళు వేటకి, అలాగే తెల్లారగట్లు వచ్చి ఆ వేసిన వల అయితే తీస్తారు, దాంట్లో రొయ్యలు చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా అన్నీ పడతాయి. దీని అమ్మ జీవితం, ఈ తోడైతే తేలింది, చేప ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు, చూద్దాం. మా చేప అయితే తెలిసిపోయింది, అది పాలుపు జల్ల తెలుసు కదా మనకి, దేనికి పనికిరాదు అది. అది చూడండి ఎంత ఉందో చవక. ఇదే ఒక ఏముంటుంది మహా అయితే కేజీన్నర ఉంటుంది, ఇదే కేజీన్నర పండుగప్ప అయితే కనుక 1000 రూపాయలు వస్తుంది మనకి. అది చూడండి ఎలా ఆడుతుంది నీటిలో, ఇట్లా ఉంటుంది. ఇది చూడండి మా అన్ని లెక్క ప్రకారం ఒక 170 రూపాయలు అంతే వస్తుందండి ఇది, అంతే అయిపోయింది దీని సీన్. ఇది తోడు తేల్చేసిందండి. ఆ కమ్ము కూడా చూడండి అంతే అక్కడ వేసుకుంది, అది కన్ను దగ్గర వేసుకుంది. అది తలపోటు అండి బాబా, ఎత్తులు పెట్టడం, ఎత్తులో పెడితే మళ్ళీ దాని ముళ్ళు దాన్ని గుచ్చుకోవడం తప్పించుకోవడం, అంత తలపోటు ఇదంతా మనకి. చూడండి ఫంగస్ ఫస్ట్ చేప ఇదే, తోడు తేల్చేసి మొత్తం ఇదే. చూద్దాం ఇంకేం కంగారులో మనకి. ఇదిగో మహా అయితే ఎన్ని అయ్యాయి, 20 కమ్మలు అయ్యాయి అంతే, ఇంకా ఉంది. మామ మళ్ళీ అయితే రెడీగా ఉండండి. తోడు తేలింది, చేప కూడా అయితే కనపడింది. కట్టడేలో వీడియో అయితే తీయలేదు నేను. అక్కడైతే మనకి వాటర్ తిమిరిచ్చింది. ఇప్పుడు ఇంకో మళ్ళీ ఇటు వచ్చిందంటే చేప గెట్ రెడీ. మరి ఎంత ఉంటుందో తెలీదు, నాకు ఉద్దేశం అయితే కనుక ఒక 4-5 కేజీలు ఉండాలి చేప పండుగప్ప. చూద్దాం. క్రేజీ 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 గాయ్స్, గెట్ రెడీ. చేప ఫస్ట్ ఏంటంటే దరికి తీసుకెళ్ళి మళ్ళీ ఇటు వచ్చింది. సరిగ్గా నిలబెట్టాలి పడవ. వస్తుందా? ఓ మా అన్నీ అయితే ఆయుధాలు రెడీ చేసినాడు. అంగ ఎత్తులు కనబడుతుందా? రా 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 తిప్పేస్తుంది. ఏం మళ్ళీ వచ్చింది. మంచి మామ, మంచిది చేప. రారా రారా, నేను చేస్తే కుచ్చు అది దొరికింది మామ, చేప దొరికేసింది ఈరోజు. పని అయిపోయింది ఇంకా. వెయిట్ ఐస్ మా పని అయింది. అంటే వీళ్ళకి 4 రోజులు ఆటలేదు రారా పడ మీదకి ఎక్కడ అన్నారు, అందువల్ల ఎక్కాను కదా ఈరోజు. వచ్చి చేప పడింది పాపం. ఉంటుందమ్మా మామ. మళ్ళీ అయితే ఇంకో చేప అయితే పడినట్టు అనిపిస్తున్నాం అన్నికి. ఇంకో జూమ్ చేస్తున్నాం మీకు చూడండి. ఇంకా బాటిల్ ఉన్నాయి కదా అక్కడ ఉంది మన బాటిల్. సో తోడ అక్కడ ఉండాల్సింది, బట్ ఇదేమో గోదావరి లోపల తీసుకెళ్ళింది. చూద్దాం చిన్న చేప పెద్దది ఏదోటి. సో ఇప్పుడు మా మామగారిని అడుగుదాం. చెప్పండి మాగారు, ఏం చేప అంటారు అది? చెప్పలేమంట అనియా, నువ్వు చెప్పనియా. మా అన్ని సిగ్గుపడుతున్నాడు, అదే చెప్పలేమంటున్నాడు. మరి నేనైతే చెప్తాను.
ఆ తాడు మీద ఏదో చేప ఉంది. ఓకే మరి మీరు చెప్పలేదు, అది కూడా నేనైతే అదన్నా చెప్పాను. మామ ఇది పండుగ అప్పాలని కోరుకుంటే అందరూ, నాకు కూడా తెలీదు, ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేను కూడా. ఆడింది జల్లరా నేను అమ్మ జీవితం. పాలు జల్ల 2 కేజీలు 3 కేజీలు ఉంటుంది జల్ల మామ. అది చూస్తాను నేను, మోసం చేసి మమ్మల్ని. అదిగో చూడండి తోక ఎలా కొడుతుందో. అదిదా మ్యాజిక్. తీ 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 రా 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 పైకి రా. నాకు కనపడుతుంది కానీ ఈ కెమెరా క్యాప్చర్ అవుతుందో కూడా ఐడియా లేదు నాకు. గోప్రో ఉంటే నీటిలో దిగి చూపించి నీళ్ళకి దాని $200 పోతుంది ఖచ్చితంగా. వచ్చింది మోటదే వచ్చింది మామ. 3 కేజీలు పాలు జలపడింది. 3 కేజీల దాకా ఉంటుంది. అదిగో 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 ఎలా వస్తుంది చూడండి. సిరిగం తీహారు చూసేసారి ఏంటి దేహారు కొడుతున్నారా పోయింది ఇంకది. నాకేం కనపట్టలేదు. నెక్స్ట్ టైం అయితే నేను పట్టుకుంటాను చేపను, మీకు చూపించాను. సరే ఈసారి కమ్ తెప్పిందా చేప అయితే కొంచెం పెద్దదే, 3 కేజీలు పైపడే ఉంటుంది. మేమైతే పండుగ అనుకున్నాం, ఆశ నిరాశ అయింది. తప్పదు. 2000 పైగా రావాల్సింది 200 వచ్చింది అంతే. అలాగే ఉంటుంది జల్లకి పండుగప్పకి తేడా. ఓకే తోడైతే అయిపోయింది. ఇంకా మనం ఇంటికి రాయించడమే. మీకు ఎందరైతే పండుగ పొడి చూపించాను కదా. వేట అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం. మనకైతే కనుక ఒకటే పండుగ పడింది, 2 పాలు జల్ల పడ్డాయి, ఒక 4000 రూపాయలు వస్తాయి అంతే.